హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో క్యాప్సికమ్తో ఒక టేస్టీ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. జనరల్గా క్యాప్సికమ్ అంటే ఫ్రైడ్ రైస్లోకి కానీ, నూడిల్స్లోకి కానీ, శాండ్విచ్లోకి కానీ, లేదంటే రోల్స్ తయారు చేయడానికో ఇలా రకరకాలుగా మనం వాడుతుంటాం కదా. అయితే క్యాప్సికమ్తో చాలా సింపుల్గా ఫ్రై రెసిపీ కూడా చేసుకోవచ్చండి. అది ఎలాగో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. అండ్ చాలా ఈజీ అన్నమాట చేసుకోవడం. ఎక్కువ క్వాంటిటీలో క్యాప్సికమ్ని మనం కన్జ్యూమ్ చేయొచ్చు ఇలా చేసుకుంటే. ఇది మంచి న్యూట్రిషనల్ ఫ్రై రెసిపీ కూడా. అంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే వైటమిన్ సి క్యాప్సికమ్లో ఎక్కువగా ఉంటుంది కదా. సో ఈ కాంబినేషన్లో మనం చేయబోతున్నాం. లంచ్ చేయడానికైనా డిన్నర్ చేయడానికి అస్సలు టైం లేనప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా క్విక్ అండ్ ఫాస్ట్గా అయిపోతుందండి. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా ఈ రెసిపీలోకి ఎలా చేయాలో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ఫస్ట్ నేను 1/2 kg దాకా క్యాప్సికమ్ తీసుకున్నానండి. క్యాప్సికమ్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/3 కప్పు దాకా శనగపిండి వేసుకోవాలి. దీనిలోకి 1 టీ స్పూన్ దాకా క్రష్ చేసుకున్న కస్తూరి మేతిని వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కస్తూరి మేతి కనుక లేనట్లయితే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయినా వేసుకోవచ్చండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ థిక్ బ్యాటర్లా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టేసుకుందాం. 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా క్రష్ చేసిన వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని కొద్దిగా దూరగా వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని వేసుకోవాలి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని వేసేసుకోవాలి. ఉల్లిపాయలు మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసి వీటిని కూడా బాగా ఫ్రై చేయాలి. కొద్దిగా పసుపు వేసి అంతా కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి క్యాప్సికమ్ కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా క్యాప్సికమ్ మగ్గిన తర్వాత ఇందులోకి మనం కలిపి పక్కన పెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదా, ఆ మొత్తాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ప్యాన్లోకి స్ప్రెడ్ చేసేసేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత వెంటనే కదపకూడదండి. ఇలా వేసేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. అంటే శనగపిండి కుక్ అయ్యి కొంచెం హార్డ్ అవ్వాలన్నమాట. అంతవరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా శనగపిండి కాస్త ఉడికి గట్టిపడిన తర్వాత ఇప్పుడు కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలండి. స్టవ్ మీద నుంచి దించే ముందు ఒక 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆపి పక్కన దింపేసుకుంటే మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. అంతే, చాలా సింపుల్గా ఈ క్యాప్సికమ్ రెసిపీని తయారు చేసుకోవచ్చండి. అన్నంలోకి చాలా బాగుంటుంది. రసం ఉంటే రసంతో కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేదా సాంబార్కి సైడ్ డిష్గా కూడా పెట్టుకోవచ్చు, లేదన్నా వట్టిగా రైస్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం క్యాప్సికమ్తో ఇలా నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి. టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.